భార్యా వియోగం చేత విష్ణుమూర్తి శేషాద్రి చేరుట. మహాలక్ష్మి లేకపోవుట చేత కలకలలాడే వైకుంఠం పాడుపడిపోయింది. దరిద్ర దేవత తాండవిస్తున్నది. ఇల్లాలు ఎడబాటు చేత విష్ణుమూర్తి మనస్సంతా వికలమైపోయింది. కడుపులో చేయి పెట్టి కలిచినట్లయినది. అన్నము తినక, నిద్రపోవక, ఎవరితో మాట్లాడక తనలో తాను దుఃఖిస్తున్నాడు. మునీశ్వరులు వచ్చి ఎంత ఓదార్చినా ఏడుపు మానలేదు. భక్తులను రక్షించు పని మరిచిపోయినాడు. వైకుంఠం పట్నం వదిలి లక్ష్మీదేవిని వెతుకుచూ భూలోకం చేరాడు. భార్య జాడ తెలియక పరితపిస్తున్నాడు. ప్రాణేశ్వరి, ఎక్కడున్నావు? నీ జాడ నాకు ఎవరు వినిపించెదరు? నీవు నన్ను విడుచుటచే నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది కదా. నిన్ను చూడక నేను బ్రతకగలనా? కలిసిమెలిసి సుఖముగానున్న మన ఇద్దరిని ఆ మునీశ్వరి పరీక్ష వేరు చేసింది. నాకు నిన్ను చూచు భాగ్యం ఉన్నదో లేదో కదా అని విచారపడుచు, ఎండకు ఎండుచు, వానకు తడుస్తూ, కొండలు గుహలు వెతుకుచూ, మహారణ్యములు తిరుగుచూ, కనపడిన వారినందరినీ మహాలక్ష్మి జాడను అడుగుచూ, రాత్రి అనక పగలనక నిద్రాహారములు మాని తిరుగుచూ, నోరు లేని జంతువులను వృక్షములను సైతము తన భార్య జాడ అడుగుచూ, ప్రియురాయలైన మహాలక్ష్మిని ఎప్పుడు చూతునా అని కలవరపడుచున్నాడు. ఆత్మవేదన భరించలేక మనసులో మ్రగ్గిపోతున్నాడు. కనిపించే ప్రతిరూపము లక్ష్మీదేవి వలనే తోచుచున్నది. నిద్ర లేకుండాటచే కన్నులు ఎర్రబారినవి. ముఖము కళావిహీనమైనది. ఆహారము లేక శరీరము శుష్కించున్నది. ఉన్మత్తుని వలె అన్నదే అనుచు, చూచినదే చెప్పుచు, క్షణక్షణము లక్ష్మీ లక్ష్మీ అని కేకులు వేయుచు, వెతుకుచూ తిరుగుచూ కొన్నాళ్లకు శేషాద్రి ప్రాంతమునకు చేరను.